కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మరి దేశానికి ఆదాయాన్ని సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, రైతాంగము, కష్టజీవులకు సంబంధించినటువంటి సమస్యలపైన మరి బడ్జెట్ ను పెట్టలేకపోయింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కార్మిక వర్గము కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లను ఏదైతే తీసుకొచ్చిందో వాటిని రద్దు చేయాలని అనేక రోజులుగా మరి పోరాడుతున్నప్పటికీ బడ్జెట్ లో ఊసే ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి కార్మికులకు మరి నిరాశ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి దాదాపు 50,65,345 కోట్లతో నిన్న బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ సంక్షేమానికి, కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమానికి మాత్రం నిధులు పెంచకపోవడం ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అనుకూలంగా మరి చట్టాలు చేస్తూ మరి కార్మికులను హక్కులు హరించే విధంగా మరి కార్మికుల పని గంటలను తగ్గిస్తూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం ఇది కార్మికుల పక్షాన మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ బడ్జెట్ ను సవరించి కార్మికుల సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించే విధంగా బడ్జెట్ ను సవరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా పార్లమెంటు మెంబర్ గా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మంది పవర్లూమ్ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ పవర్లూమ్ మెగా పవర్లూమ్ క్లస్టర్ వస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడి కొంతమేరకు కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఇది గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ క్లస్టర్ తీసుకురావడంలో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 ఉన్నా కూడా మరి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి నిధులు తీసుకురావడంలో కావచ్చు, జిల్లాకు తీసుకురావడంలో మరి విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ను వెంటనే సవరించి మరి కార్మికుల సంక్షేమానికి నిధులు పెంచే విధంగా మళ్లీ సవరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇటు టెక్స్టైల్ గాని, చేనేతకు గాని గుండు సున్నానే చూపించడం జరిగింది. అట్లాగే కార్మిక వర్గానికి 4 లేబర్ కోడ్లు తెచ్చి నష్టం చేకూర్చడం జరిగింది. కోర్టు తీర్పిచ్చిన ప్రకారంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చిన ఈ ప్రభుత్వాలకు సిగ్గులేని పరిస్థితి ఉంది. అట్లాగే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఎన్నికల ముందు ఇక్కడ క్లస్టర్ చెత్త అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కార్మికులకు తెస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అందులో కేంద్ర మంత్రి జిల్లాకు ఇటు రాష్ట్రానికి నిధులు లేకపోవడం అనేది సిగ్గుచేటు. వెంటనే వారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ రాజీనామా చేయాలి. అట్లాగే ఉపాధి హామీ పని కూడా నిధులు లేకపోవడము, ఇటు వ్యవసాయానికి గాని ఇటు కార్మికులందరికీ సంక్షేమంలో నిధులు ఏర్పాటు చేయకపోవడానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ 8 మంది ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది.